కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద బాధితులకు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిఆర్ కౌండిన్య కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇంటింటికి తిరుగుతూ 3,000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 4-5 రోజుల క్రితం అత్యధికంగా మునుపు ఎన్నడూ లేని పద్ధతిలో వర్షాలు ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఈ కామారెడ్డిలో ఎస్ఆర్ కాలనీలో ప్రస్తుతం మేము ఉన్నాం. జిఆర్ కాలనీ. ఈ కాలనీలో ప్రతి ఇంటికి కూడా పోతే వాళ్ళ దుఃఖం మనసును కలిసివేస్తూ ఉంది. ఈ విషయాన్ని మేము మొన్న కూడా చూసి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. వెంటనే స్పందించి వారికి ఒక్కొక్క కుటుంబానికి ఇక్కడ 42 కుటుంబాలు ఉన్నట్టుగా వాళ్ళ సభ్యులందరూ చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ 25 కిలోల బియ్యంతో పాటు 3,000 రూపాయల నిత్యావసర సరుకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పంపించడం జరుగుతుంది. సుభాష్ రెడ్డి గారు తన వంతు చిన్న సహాయంగా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ ఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి సుభాష్ రెడ్డి గారు, తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు ఈ జిఆర్ కాలనీ పరిస్థితి చూసి తీవ్రమైనటువంటి వరదలతో కాలనీ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చినాయి. వీళ్ళ అర్థనాదాలు చూసి సుభాష్ అన్న చలించిపోయి సుభాష్ అన్న స్నేహితులైనటువంటి వారు ఇక్కడ ఈ కాలనీ గురించి పరిస్థితి గురించి వివరించడం జరిగింది. అప్పటిదప్పుడే అన్నగారు ఒక 3,000 రూపాయల సరుకులు, నిత్యావసర సరుకులు 25 కేజీల రైస్తో సహా తన 100 కిట్లు తయారు చేయించి అప్పటికప్పుడు ఈ కాలనీ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించినాము. 100 మందికి కాదు, చాలామంది విద్యార్థులై ఈ కాలనీలో ఉన్న విద్యార్థులై కూడా చాలా బుక్స్ చాలా తడిచిపోయినాయి. ఇప్పటిదిప్పుడే సుభాష్ అన్నతో ఫోన్లో మాట్లాడి అన్న పరిస్థితి ఇట్లున్నది, వాళ్ళ బుక్స్ పిల్లలై మొత్తం స్టూడెంట్స్ అన్ని బుక్స్ ఇట్లా అయిపోయినాయి అంటే అప్పుడప్పుడు నిర్ణయం తీసుకొని ఎంతమంది బుక్స్ పిల్లలై ఎవరైనా తడిచిపోయినా ఏం చేసినా అందరికీ కొత్త బుక్స్ ఇమ్మీడియట్లీ ఒక 2 డేస్లోనే మొత్తం అరేంజ్ చేస్తామని